ప్రస్తుతం టీమిండియా జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో టీమిండియా ఆతిథ్య దేశంతో 3 వన్డేలు, 5 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. తాజా పర్యటనలో వన్డే సిరీస్ లో భాగంగా టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా భాగమయ్యారు. అయితే సుమారు 7 నెలల విరామం తర్వాత రోహిత్ కోహ్లీ జోడీ భారత జట్టు తరపున మైదానంలోకి దిగనున్నారు. కాబట్టి అందరి దృష్టి వారిపైనే ఉందనడంలో సందేహం లేదు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటికే టెస్ట్, టీ20 క్రికెట్ల నుంచి రిటైర్ అయ్యారు. అయితే తాజాగా టీమిండియా, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరగనున్న 3 వన్డే మ్యాచ్ల సందర్భంగా ఈ స్టార్ జోడీ 7 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో రోహిత్ కోహ్లీలు భారత జట్టుకు ఈ ఫార్మాట్లలో ఎంతకాలం ఆడతారనే దానిపై ప్రస్తుతం చర్చలు తీవ్రమయ్యాయి. తాజాగా ఈ చర్చలపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఆయన మాట్లాడుతూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్ గెలవాలనే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. వారు కలిసి ఎప్పుడూ వన్డే ప్రపంచ కప్ గెలవలేదని చెప్పారు. విరాట్ కోహ్లీ 2011 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. కానీ రోహిత్ శర్మ ఆ సమయంలో జట్టులో లేడని గుర్తు చేశాడు. రోహిత్ కోహ్లీ గురించి ఇప్పుడే తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదని సూచించారు. ఇక రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా ఈ ఇద్దరు ఆటగాళ్ల ఫామ్ పై ఆధారపడి ఉంటుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ వారి ఫిట్నెస్, ఫామ్ పై ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ ఈ విషయాన్ని అతిగా సంక్లిష్టంగా మార్చకూడదని చెప్పారు. విరాట్ కోహ్లీ చేసింగ్ మాస్టర్, రోహిత్ శర్మ ఒక బ్లాస్టింగ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. వాళ్ళు 2027 వన్డే ప్రపంచ కప్ జట్టులో భాగం అవుతారా లేదా అనేది వాళ్ళు ఆట పట్ల ఎంత ఆకలితో ఉన్నారు, ఎంత ఫిట్ గా ఉన్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి ఇంకా చాలా దూరం వెళ్ళాలి అని చెప్పారు. భారతదేశం టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు జడేజా, కోహ్లీ, రోహిత్ స్వయంగా రిటైర్మెంట్ తీసుకున్నారని మీరు చూసుంటారు. ఎవరు వారిని బలవంతం చేయలేదు, వారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. ఓడిఐలలో కూడా అదే జరుగుతోందని నేను భావిస్తున్నారు. వారు ఆడటం ఆనందించకపోతే లేదా వారి ఫామ్ పడిపోతే వారు స్వయంగా వెనక్కి తగ్గుతారని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అలాగే ఈ ఏడాది వీళ్ళిద్దరూ టెస్ట్ క్రికెట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత, ఆస్ట్రేలియా మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ అక్టోబర్ 19న పెర్త్లో జరుగుతోంది. టీమిండియా జట్టు వన్డే జట్టుకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు నిలవనున్నారు.